హెడ్లైన్స్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే అది తీవ్ర సంక్షోభానికి, తిరుగుబాటుకు దారితీస్తుందని, దాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ నియంత్రణ విధానాలను పటిష్టంగా అమలు చేసినందున దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, సరిగా అమలు చేయని ఉత్తరాదిలో విపరీతంగా పెరిగిందని సీఎం తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. గాంధీభవన్ ఆవరణలో పీసీసీ మీడియా సమావేశాల్లో సీఎం మాట్లాడారు. డబ్బులు ఉన్నాయంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంది? మెట్రో రైలు కట్టొద్దనే కదా. మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే మీరు సైంధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన, విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన, రీజనల్ రింగ్ రోడ్ నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్డు క్యాబినెట్ ఆమోదమే పొందలేదు. నార్థన్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటూ పోతుంది, ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకి నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రిగా 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు, మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చొచ్చిన ఈ అంశాల మీద. మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించినాం. డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని. ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా? సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తాన వాళ్ళని బెదిరించి గుజరాత్కు తీసుకెళ్ళారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూలధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు వేశారు. వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు అద్భుత అవకాశం. సూపర్ 6 పథకాల అమలు దిశగా కేటాయింపులు జరిగాయి. పంచాయతీరాజ్ శాఖకు భారీ కేటాయింపులతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల వనరులను అందుకుంటోంది. మూలధన వ్యయం భారీగా పెంచడం వల్ల పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం కలుగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల్ని బేరేజ్ వేసుకుని అనేక ఇబ్బందులకి గురైన మన ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో, ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ
ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదో దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు 47,000 కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ 47,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 94 లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈ విధంగా. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన తొలి సమావేశంలోనే పనిచేయని నాయకులకు పరోక్షంగా ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ఛార్జిగా నియమితులయ్యాక ఆమె తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, రోహిన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకోగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారితో కలిసి గాంధీ భవన్ కు చేరుకున్న మీనాక్షి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకుల ఫ్లెక్సీలు, ఫోటోలు పెడితే ఎన్నికల్లో గెలవరని, నిరంతరం ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని స్పష్టం చేశారు. और जिस तरह से जातिगत जनगणना के बारे में जो बहुत ही प्रसिद्ध सोशल साइंटिस्ट्स हैं वो भी मानते हैं कि पूरे देश का सबसे अच्छा जातिगत जनगणना तेलंगाना में हुआ है, उसका संदेश लेकर हमारे कार्यकर्ता जाएं, पार्टी और संगठन निर्माण का काम हम करें और संगठन और सरकार का समन्वयन हो सके, इसके बारे में हम सब लोगों की आज चर्चा हुई। और आने वाले समय में जो साल भर का कार्यक्रम संविधान के मूल्यों को लेकर गांव-गांव में जाने का, पदयात्रा करने का, बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी का जो अपमान भारतीय जनता पार्टी के नेताओं ने, गृह मंत्री ने किया, उसका तेलंगाना में जिस तरह से पिछले 1 साल में लोगों के बीच में हमारे पार्टी की सरकार ने काम किया है, जो घोषणा पत्र के वायदे हैं, जो न्याय पत्र के वायदे हैं, उसको पूरा करने का काम किया है। और जिस तरह से जातिगत जनगणना के बारे में जो बहुत ही प्रसिद्ध सोशल साइंटिस्ट्स हैं वो भी मानते हैं कि पूरे देश का सबसे अच्छा जातिगत जनगणना तेलंगाना में हुआ है, उसका संदेश लेकर हमारे कार्यकर्ता जाएं, पार्टी और संगठन निर्माण का काम हम करें और संगठन और सरकार का समन्वयन हो सके, इसके बारे में हम सब लोगों की आज चर्चा हुई। और आने वाले समय में
जो साल भर का कार्यक्रम संविधान के मूल्यों को लेकर गांव-गांव में जाने का, पदयात्रा करने का, बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी का जो अपमान भारतीय जनता पार्टी के नेताओं ने, गृह मंत्री ने किया, उसका प्रतिकार करें। और जो राहुल जी का संविधान के मूल्यों को लेकर चलने का संदेश है, उसको लेकर हम गांव-गांव में जाएं। उसके लिए आज हमारे सभी नेताओं ने अपनी बात रखी, हमारे सांसदों ने, हमारे कैबिनेट के मंत्रियों ने, माननीय मुख्यमंत्री जी ने, प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और प्रभारी ने, सभी ने अपनी बात रखी है। और हम उम्मीद करते हैं कि आने वाले समय में వరంగల్ నగరంలోని జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో స్ప్రింగ్ స్ప్రీ 2025 సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు, కృషి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారన్న బ్రహ్మానందం జీవితంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్, అనే గమ్యం మనకు ఉన్నప్పుడు యు షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ యు షుడ్ లవ్ ది పాత్ ఆల్సో. గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి. మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ అన్ని వస్తాయి తెలుసు. అయినా నేను నా డెసిషన్ ఈస్ ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ కాస్ట్, ఎలాగైనా కానివ్వండి. కష్టపడి చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే, ఎంతమంది చిన్న చిన్న అవహేళనలు తప్ప అటువంటి స్థితి నుంచి మనకి ఆదర్శం ఎవరవ్వాలి అంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్, మన అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు. అక్కడ రైల్వే స్టేషన్ లో ఛాయలు అమ్ముకుని పైకి వచ్చిన ఇవాళ మోడీ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. దేర్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు. అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన దేశంలో. అది ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఒక వివేకానంద కావచ్చు, లేకపోతే ఒక జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ దే ఆర్ ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్. దే స్క్వీజ్ ది లైఫ్ and draw the gist that has given to the entire human community. నాకు ఆ గుర్తింపు రావాలంటే నేనేం చేయాలని నేనే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు God has shown me the way. God will give you always ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ 5-6 మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి అని చెప్పడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే నాకు సినిమాల్లో నటించేటువంటి అవకాశం వచ్చింది. సినిమాల్లో నేను నటించి ఇవాళ ఈ స్థితికి వచ్చి అలా ఉంటే గానీ మన జీవన విధానం, మన బతుకుదరువు ముందుకెళ్ళదు. కాబట్టి అటువంటి స్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చి ఇవాళ మీ ముందు నిలబడి ఇంతమంది స్టూడెంట్స్ ని అడ్రస్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే అది పట్టుదల, కృషి. ఆ పట్టుదల కృషితో నేను ఇవాళ ఎక్కడ ఉండగలిగానంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయే లైఫ్తో ఇంకా చాలు అనుకునేది కాదు. యు షుడ్ గో అహెడ్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, షుడ్ ప్లే ఇట్. కానీ ఇఫ్ యు హ్యావ్ గుడ్ హెల్త్, you will have good thoughts. If you have good thoughts, you will do good things. If you do good things, you will get good result. If you get good result, God will happy, if at all He is there. If God is there, He will give you moksha. ఇది ఒక్కటే సింపుల్ లాజిక్ నేను చెప్పాలనుకుంది. నువ్వు మంచి పని చేస్తే, నా బిడ్డ ఇంత మంచి పని చేశాడు, ఇన్ని సత్కార్యాలు చేశాడు, ఇన్ని సత్ఫలితాలను అనుభవించేటట్టు చేశాడని తండ్రి సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి ఎవరంటే భగవంతుడు అంటాం చూడండి, వాగర్ధావి సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుని సృష్టించే వాళ్ళైతే వాళ్ళు ఈ బిడ్డలందరినీ చూసి ఆనందిస్తాడు, అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మోక్షం అనేది అది వేరే సపరేట్ ఆర్టికల్. దాన్ని మనం తెచ్చుకోవడం కోసం ఏవేవో చేయాలంటే డూ గుడ్ థింగ్స్, యూ విల్ గెట్ మోక్ష. సింపుల్. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ ధ్వజమెత్తారు. గతం మోసం, వర్తమానం మోసం, భవిష్యత్ కూడా మోసమేనని చంద్రబాబు మళ్లీ రుజువు చేశారని కాకాని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన, రైతులను మోసం చేసిన దగా బడ్జెట్ ఇది. ఈ రోజు రాష్ట్ర రైతులకు బ్లాక్ డే, బాబు షూరిటీకి నో గ్యారంటీ అని రైతులు చర్చించుకుంటున్నారు. చట్టసభల సాక్షిగా తన నిజాయితీ నిరూపించుకోలేకపోయారని తెలిపారు. ప్రయత్నం ఎక్కడ ఏ కోశాన కూడా కనిపించలేదు. చంద్రబాబు సంగతి గతం మోసం, వర్తమానం మోసం, భవిష్యత్తు 4 ఏళ్లు కూడా మోసమే అన్నట్టుగా ఈరోజు బడ్జెట్ ను చూస్తేనే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ ఆశాంతం డాంబికాలు, విమర్శలు తప్ప
ఎక్కడ కూడా ఒక దశ దిశ లేకుండా ఈరోజు బడ్జెట్ ని ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్పాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఏమి మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటిది చెప్పలేక ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే జగన్ గారిని దూషిస్తూ, చంద్రబాబుని కీర్తిస్తూ, చంద్రబాబు పరిపాలన తీరు ఈ బడ్జెట్ లో కనిపిస్తుందనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము, చంద్రబాబు నాయుడిని కీర్తించడానికి పరిమితం అవుతూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారనేటువంటిది చెప్పలేక పాపం చంద్రగుప్త మౌర్యుని గురించి ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సారి దీనిలో ఒక మాట చెప్పాడు ఆర్థిక శాఖ మంత్రి, బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులు మాత్రమే, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధులు అన్ని కూడా సమతూకం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. అది ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాట బడ్జెట్ ను పరిశీలిస్తే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. ప్రజల ఆశలు తీర్చాలని కానీ, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తానని కానీ, ఆ నమ్మకం కానీ, విశ్వాసం కానీ ఎక్కడా కనిపించకుండా పోయింది. చివరికి ఏ విధంగా తయారైందంటే, తమ పదవులు కాపాడుకోవడానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన సహచర మంత్రి అయినటువంటి లోకేష్ ని పొగడ్తలతో ముంచెత్తాల్సినటువంటి దుస్థితి ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అయితే వీటిలో కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే, మేము బకాయిలు తీర్చాము అని చెప్పారు. అదేదో పెద్ద ఘనతగా మాట్లాడాడు. రిపీటెడ్ గా ప్రతిదాని విషయంలో బకాయిల గురించి మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు, ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడాడు. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఇది ఒక వ్యవస్థలో బిల్లులు రావడం, చెల్లించడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని ఏదో గతంలో ఉన్నటువంటివన్నీ మేమేదో చాలా ఎక్కువగా చేశామని గొప్పగా చెప్పుకోవడం, అదేవిధంగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం. మేము ఈ ప్రభుత్వాన్ని సూటుగా అడిగేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఎంత మేర బకాయిలు చెల్లించింది, ఎవరికి కాంట్రాక్టర్లకి ఎంత మేర బకాయిలు చెల్లించింది, పనులు చేయకుండా ఎంతమందికి బకాయిలు చెల్లించింది, దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతిలో ఈ బడ్జెట్ చూసిన తర్వాత మరోసారి రైతులు మోసపోయారు అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యినటువంటి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి విరుచుకుపడ్డారు. తన సొంత జిల్లాలో ప్రమాదం జరిగితే ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని ఎందుకు సందర్శించలేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాద స్థలాన్ని సందర్శించే బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ టూర్లకు ఉన్న సమయం టన్నెల్ వద్దకు వెళ్లడానికి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వారు ఏమీ చేయలేక వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి విపక్ష నేతలపై ఎదురుదాడి చేయడం ఏమిటని ఆయన నిలదీశారు. మార్నింగ్ డ్యూటీ పోయే వాళ్ళని వాళ్ళు హెచ్చరించారు, అధికారులు కూడా చెప్పారు. చెప్పిన కనీసం 10 నిమిషాలు ఆగితే కూడా బతికేవాళ్ళంట వాళ్ళు. 10 నిమిషాలు 5-10 నిమిషాలు ఆగితే కూడా. బయటికి వచ్చిన వాళ్ళు మాకు చెప్పారు భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి, నీళ్ళు వస్తున్నాయని. అయినా పంపించారు. పంపిన తర్వాత పోయి ఒక 2 మీటర్లు 3 మీటర్ల దూరంలో ఉండి శబ్దం రాగానే బయటకి ఉరికొచ్చిన వాళ్ళు, వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు అక్కడ పోయి ట్రైన్ దిగి డ్యూటీ దిగగానే నీళ్లు చాయ్ తాగుతామంటే కూడా తొందర పెట్టారు. ఒక 5-10 నిమిషాలు చాయ్ తాగి నీళ్ళు తాగితే కూడా అది పడిపోతుండే మేము బయట నుంచి బయట వచ్చేవాళ్ళం సార్. మేము దిగి 5 నిమిషాలు కూడా మమ్మల్ని ఉండనీయలేదు. మేము దిగి లోపలికి పోయినాం. లోపలికి పోయిన వాళ్ళు 8 మంది అక్కడనే పడిపోయారు, అక్కడనే ఇరుక్కపోయారు. బయట వచ్చిన వాళ్ళు మేము బయటకు వచ్చినామండి. ఈ సమయం 6 రోజులు అయినాక కూడా 37 మంది తీయలేదు. మేము ప్రత్యక్షంగా చూసినాం. ఒక 10-15 గంపల మట్టి, పచ్చి మట్టి వచ్చింది. దీనికి ఏ విధమైన సవాల్ కానీ మేము సిద్ధం. అక్కడ ప్రత్యక్షంగా సిబ్బంది కూడా ఉన్నారు. రమ్మంటే రేపు వస్తాం మేము. 6 రోజులకు మీరు 6 గంపల మట్టి తీసి సహాయచర్యలు ఎక్కడ కూడా మీరు చేస్తున్న నామమాత్రంగా, కానీ ఆశించిన ఫలితాలు లేవు అక్కడ. ఆశించినంత ఆ బెల్ట్ మూవింగ్ బెల్ట్ మొత్తం కూడా ఆగిపోయింది. దాని మరమ్మతులు చేయలేదు.
మీరు వస్తున్నారు, గెస్ట్ హౌస్లో కూర్చుంటున్నారు. గెస్ట్ హౌస్లో కూర్చున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినాను. మా ఆయనలో 300 ఫీట్ల పైగా టన్నల్ మీద దోగిన అనుభవం ఉంది. ఇలాంటి టన్నల్ కూలిపోతే దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతులు చేసి టన్నల్ కంప్లీట్ చేసినటువంటి చరిత్ర అనుభవం నాకు ఉంది. కాళేశ్వరంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కావచ్చు. నా అనుభవంతో నేను చెప్తా, నేను తొందరగా చేద్దాం, లేట్ అయితే వాళ్ళు చనిపోతారు 8 మంది. నా అనుభవాన్ని పంచుకుందామంటే పక్కనే ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ సాక్షిగా మేము కొట్లాడికే పోలేదు, ఎలాంటి గొడవలు చేయడానికే పోలేదు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మేము బాధ్యత గల వ్యక్తులుగా మేము అక్కడ పోయి మాట్లాడదామంటే కూడా కనీసం మాట్లాడడానికి కూడా మమ్మల్ని ఆహ్వానించలేదు. మేము పల్లెత్తు మాట కూడా లేదు. వారికి టైం అవుతుంది, మాకు తెలుసు. హెలికాప్టర్ మళ్ళీ 5:30కు వెళ్ళాలా. వచ్చిర్రు, ఉదయం హెలికాప్టర్లు వచ్చిర్రు, గెస్ట్ హౌస్లోనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ 5 గంటలకు హెలికాప్టర్ లేవాలి, చీకటి అయితే నడవదు, ముందు పోయి మాట్లాడదామని చెప్పి మేము పోయినాం. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి నట్టేట ముంచిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేలా కాకుండా చంద్రబాబు భజనకే పయ్యావుల కేశవ్ సమయం వృధా చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన బడ్జెట్ లక్ష్యహీనంగా ఉందని ఆమె విమర్శించారు. ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈ రోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం. సో ప్రతి సంవత్సరం 12,400 కోట్లకు పైగా అవుతుంది. అంటే 2 సంవత్సరాలకి కలిపి 25,000 కోట్లు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో మళ్లీ ఇప్పుడు అదే కేటాయించిందే కొంచెమైనా అది మళ్లీ ఇవ్వకుండా మోసం చేయడానికి వీళ్ళు అంకెల గారడి ఎలా చేస్తున్నారో తల్లులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టే అన్నదాతని ఎలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు వాళ్ళకి 10,400 కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంటే కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2 సంవత్సరాలకి కలిపి 21,000 కోట్లు ఇవ్వాలి అన్నదాతలకి. కానీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక మీరు చూస్తే డ్వాక్రా మహిళలకి ఈ బడ్జెట్ ఎలా టోక్రా ఇచ్చిందో అందరూ కూడా చూసి ఏడుస్తున్నారు. ఎందుకంటే హామీలు ఇచ్చినప్పుడు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే ఇక మనకి ఇచ్చినట్టే అని డ్వాక్రా మహిళలు ఏడుస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో ఈ రోజు తన కుటుంబ అవసరాలను తీర్చుకునే వాళ్ళని ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు. అండ్ ముఖ్యంగా ఈ రోజు మీరు చూస్తే పయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి. ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం. అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్ తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్ తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి 0గా మారింది అన్నారు. మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పులు చేశాము, ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా 75,000 పైచిలుకు కోట్ల రూపాయలని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంని ఈరోజు మీరు చూస్తే హిరోషిమా